ఇంత పెద్ద ఎగుమతి ఆర్డర్ త్వరగా లభించదు సార్. మిస్టర్ శుక్లా, గత సంవత్సరం ముడి పదార్థాల ధరలు చాలా అస్థిరంగా ఉన్నాయి. ఈసారి ఎలా ఉంటుంది? చూడండి సార్, నాకు ఆర్డర్ వచ్చి 3 నెలలైంది. అంత కంగారు పడకండి. ముందు పార్టీ వాళ్ళకి తొందరగా చెప్పాలి, లేకపోతే ఆర్డర్ చేజారిపోతుంది. ఆర్డర్ ఫైనల్ చేస్తాం, కానీ నిజమైన పదార్థాన్ని కొనడానికి ముడి పదార్థాన్ని ఏ ధరకి కొంటారో నిర్ణయించుకోవాలి. మీరు ముందుగానే కొంటే ధర పడిపోతుంది. అలాగే ఆర్డర్ ప్రాసెసింగ్ సమయంలో ధర పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏం చెయ్యాలో మీరే చెప్పండి సిఎఫ్ఓ సార్. ధరల యొక్క హెచ్చుతగ్గులు తగ్గుతూనే ఉంటాయి. దేశంలో కమోడిటీస్ ధరలు పెరిగినప్పుడల్లా సామాన్యులు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ధరలు పడిపోయినప్పుడల్లా రైతులకు కష్టమవుతుంది. దీనిని నివారించేందుకు మీరు కమోడిటీ డెరివేటివ్ మార్కెట్లో మీ ముడి సరకు ఎక్స్పోజర్ ద్వారా నిరోధించొచ్చు. కమోడిటీ ఎడ్జింగ్ ప్రయోజనాలేంటి? చాలా ప్రయోజనాలున్నాయి. ఎక్స్చేంజ్లో మన ముడి సరకు ధరలు మనం ముందుగానే తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడే ఎక్స్చేంజ్లో 3 నెలల తర్వాత సరకు ధరని నిర్ణయించవచ్చు. ఇంకా వాటి డెలివరీని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత స్పాట్ మార్కెట్ ధర తగ్గినా లేక ఎక్కినా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ముడి పదార్థాల గురించి నా ఆందోళన ముగిసింది, మరియు ఇది నా వ్యాపారాన్ని మరింత బలపరుస్తుంది. అవును, మరొక విషయం, మనం మన వ్యాపారం యొక్క లాభం మరియు నష్టం నుండి హెడ్జింగ్ యొక్క లాభం మరియు నష్టాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా లాభదాయకమైన ఒప్పందం. మనం తయారీ కొనసాగిస్తున్నాము. ఇప్పుడు మనం హెడ్జింగ్ ఇండియా ద్వారా దేశంలో ధర వాణిజ్యం అభివృద్ధి పొందుతుంది. సిఎఫ్ఓ సార్, మీరు 3 నెలల తర్వాత వాయిదాల్ని హెడ్జ్ చేయండి. శుక్లా గారు, ఈ ఆర్డర్ని నిర్ధారించండి. మీ వ్యాపారాన్ని బలంగా మరియు స్థిరంగా చేయడానికి మీరు తప్పనిసరిగా మీ కమోడిటీ రిస్కులు ఎక్స్చేంజ్లో హెడ్జ్ చేసి ఉంచాలి.